హాయ్ ఆల్. చదువుకున్నోడు చదువు లేనోడు కాకరకాయ అంటే చదువుకున్నోడు కీకరకాయ అన్నాడంట. అంటే పదాన్ని మొత్తం మార్చి పడేశాడనమాట. వీడి చదువు వీడికి ఏ మాత్రం ఉపయోగకరం అయితే కాలేదన్నమాట. వీడికంటే చదువు లేనోడు వాడి మాత్రమే చక్కగా నీట్గా మాట్లాడి కరెక్ట్గా మాట్లాడాడనమాట. సో దీని అంతరార్థం మీ అందరికీ తెలిసే అనుకుంటా. ఎందుకంటే వీడేదో నేను చదువుకున్నాను, నాకు అదొచ్చు ఇదొచ్చు అని ఎదవ నాటకాలు వేస్తూ ఈ రోజంట కవల పిల్లల గురించి చెప్తున్నాడు. దేని గురించి? కవల పిల్లలంటే ఏడుపంట సుఖమంట కవల పిల్లలంట. మరి వీడి ముత్తాత వచ్చి వీడికి చెప్పిపోయిండు కమల పిల్లలంటే ఆ రెండే అని చెప్పేసి. యాబ్రాస్ మొహోడా, కవల పిల్లల కంటే సరిపోదురా. మాట్లాడే మాటలు కరెక్ట్గా మాట్లాడి పిల్లలకి చెప్పేది కరెక్ట్గా చెప్పేదై ఉండాలి. దేబ్యప్ మొహం ఒకటి వేసుకొని ఎడ్డిగా ఒకటి సెల్ఫీ కెమెరా స్టిక్ ఒకటి పట్టుకొని అడ్డంగా బలిసిన ఆంబోతు తిరిగినట్టు కొంపలో పడి తిరిగినట్టు అటు ఇటు కుక్క తిరిగినట్టు తిరగడం కాదురా. కొంపలో అర్థం పర్థం లేని ఆంబోతు మాటలన్నీ మాట్లాడి సస్తున్నాం అనమాట. అసలు కవల పిల్లలని పోనీ ఒకవేళ నువ్వు చెప్పాలి అనుకుంటే, కొంచెం ఏదన్నా మాట్లాడాలి అనుకుంటే దానికి ఒక అర్థం పరమార్థం ఏడ్చుండాలి. కష్టం సుఖం ఈ రెండు కవల పిల్లలంటే అది ఓ చక్కదనం. కానీ నువ్వేమంటున్నావురా? ఏడుపను సుఖం కవల పిల్లల? ఏ దేబ్యప్ మొహోడ్రా నీకు చెప్పింది? మళ్ళీ నీ దేబ్యప్ మొహం వేసుకొని మాకు చెప్పడానికి వస్తున్నావు దరిద్ర పెదవ, దరిద్రపు కొట్టేదవని. ఏం మాట్లాడుతున్నావు? నీదే అర్థమే సావట్లేదు నీకు. పైగా ఏం మాట్లాడాలో మాటలు కూడా దొరక్క మధ్యలో ఆన్ చేసి ఆఫ్ చేసి నీ అమ్మ కడుపు మాడ. ఇంకా అసలు నీకు ఆ సెల్ఫీ స్టిక్ దాని కర్మ కాలిపోయి దానికి పోయో కాలం దాపురించి దాని చెవులు పగిలిపోయి ఇంకా అది ఏ రకంగా కూడా ఎవరు కొనరనుకుంటే నీ చేతిలో పడి సచ్చిందో ఏమో నాకైతే అర్థం కాలేదు. కానీ నువ్వు చేసే ఎదవ పనులు దాన్ని వాడకం మామూలుగా ఉండదురా దరిద్ర పెదవ. నీ ఇల్లు ఏదో పెద్ద బంగ్లా అని బూత్ బంగ్లా అని చెప్పి ప్రతి ఒక్క మూలలో ఏముందో చూపించాలనుకున్నావా? అయినా నాకు అర్థం కాదురా. వీడియో తీయాలి అనుకున్నప్పుడు నీ దిక్కుమాలిన మొహాన్ని ఎలాగా చూపించేసేస్తావు వీడియోల్లో? వెనకాల టీవీ ఎందుకు ఆన్ చేస్తావురా? టీవీ ఎవరు చూస్తారు? ఓహో, అంటే నీ వీడియోలో గనక నీ దేబ్యప్ మొహాన్ని చూడడం ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వీడియో వినుకుంటూ నీ వెనకాల టీవీలో రన్ అయ్యే సినిమాని చూస్తారనా? ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నా మీరు మాట్లాడుతూనే ఉంటారు సోంబేరి మాటలు. వెనకాల టీవీ రన్ అవుతూనే ఉంటుంది. ఆ టీవీ ఎందుకు రన్ అవుతుందా అని నా మొద్దు బుర్రకి ఇన్ని రోజులు అర్థమై సావలా. ఈరోజు అర్థమైందనమాట. ఎందుకంటే నీ దేబ్యప్ మాటలు విని నాకు విసుగొచ్చి వెనకాలన్న టీవీనే అబ్జర్వ్ చేశాను అనమాట. అందులో కనిపించే సినిమాని చూసుకుంటూ నీ దేబ్యప్ మొహం చూడకుండా తప్పించుకున్నా అనమాట. అయితే ఈ ట్రిక్ అనేది ఉపయోగిస్తూనే ఉన్నావు అనమాట. నువ్వు రోజు దీనికోసం ఉపయోగిస్తున్నావు అనమాట. ఎందుకంటే నీకు తెలుసు అందరూ నీ మొహాన్ని నీ మాటల్ని ఎవడు పట్టించుకొని చావడు, కనీసం వెనకాల బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే టీవీ అన్న చూస్తారని చెప్పేసి ఈ ట్రిక్ అనేది ఉపయోగిస్తున్నావు అనమాట. అయినా పిల్లలు పడుకుంటే ఏంది, లేస్తే ఏంది, అలా ముడ్డి కడగకుండా పిల్లలు ఎవరైనా పెద్దోళ్ళు అవుతారా? ఎవరన్నా ముడ్డి తొడవకుండా కడగకుండా తల్లి తండ్రి ఉన్నారా? తండ్రి చేయాల్సిందే, తల్లి చేయాల్సిందే. అందులోనూ నీకు పుట్టింది ట్విన్స్. వాళ్ళిద్దరు పనులు మీ ఇద్దరు కాకపోతే మీ పైకెక్కిన తాత ముత్తాతలు దిగేసి వచ్చి పాప మా అయ్యే కష్టపడుతున్నావులే సోంబేరు మొకపోడు కష్టపడుతున్నాడని చెప్పి దిగేసి వచ్చి చేస్తారా? పనికి మాలిన ఎదవా. ఎవర్రా చేయాల్సింది? మీరు చేయాలరా. దాన్ని పెద్ద గొప్ప క్రెడిట్ కింద చెప్పుకొని చేస్తున్నావు. అందరి ఇళ్లల్లో మరి కట్టుకుంటారా? గోడకి వేసి మరీ ప్రింట్ కట్టుకుంటారు ఎదవ మొహోడని తుడుచుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. మరి అందరికి పాపం ఏడుపు వచ్చేసి ఏడ్చి చేస్తున్నారు. అందుకే సముద్రం పెరిగిపోతూ ఉందన్నమాట అందరు ఏడవబట్టి. దిక్కుమాలినోడ ఏమీ మాట్లాడడానికి ఏది లేక సోంబేరి మాటలు పుట్టించుకొని సోంబేరి డైలాగులు కొడుతూ మాట్లాడుతున్నావు. అరే నీకు ఒక విషయం అర్థం కాలేదారా? నీ ఈరోజు వీడియో నువ్వే పెట్టుకొని చూసావు. నువ్వు అడ్డమైన మాటలు మాట్లాడుతుంటే ఆ మాటల్లో అర్థాలు కూడా వెతుక్కోవడానికి కష్టపడిపోయి నీ కూతురు నీకెళ్ళి ఎలా చూస్తుందో తెలుసా? నన్ను ఆ పిల్ల పాపం ఎత్తుకోమని ఎందుకు అంటుందో తెలుసా? ఎత్తుకుంటే ఆ చెంప ఈ చెంప లాగి పెట్టి చేతులతో సరుద్దామని చెప్పి ఎత్తుకోమంటుంది. నువ్వు ఆల్రెడీ చెయ్యి చూపిస్తే కొరకడానికి చెయ్యి కూడా లాక్కుంది చూసినవా? ఎందుకంటే నువ్వు ఆడే అబద్ధాలకి నేను ఒకదాన్నే వచ్చి చచ్చాను. మళ్ళీ నువ్వు ఎందుకురా ఇన్ని అబద్ధాలు ఆడుతున్నావు? ఇంకెంతమందిని నాకు పోటీకి ఇంట్లో తీసుకొని వస్తావు అని చెప్పి ఆ పిల్లకి కోపం వచ్చిందనమాట. ఎందుకో చెప్పను, అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారనే సామెత పాపం ఆ పిల్లకి తెలిసి ఉంటుందిరా. నువ్వు లేస్తే కూర్చుంటే నిలబడితే పడుకుంటే అన్ని చోట్ల నువ్వు అబద్ధాలే ఆడతావని పాపం ఆ
పిల్లకి తెలిసిపోయి ఉంటుంది. నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన పనికి మాలినోడా, నేను ఎక్కడో పాపం అంబానీ ఇంట్లో పుట్టాల్సిన దాన్ని నీ నికృష్ట మొహంగాడికి పుట్టి చచ్చినా ఇంకెంతమందిని రా తీసుకొని వస్తావు నీ అబద్ధాలతోటి అని ఒళ్ళు మండిపోయి పాపం మా పిల్ల నీ చెయ్యి కూడా లాక్కొని కొరుకుతుంది. అదే కనుక ఎత్తుకుంటే లాగి పెట్టి ఆ చంప ఈ చంప పీకేది. ఆ విషయం నీకు కూడా తెలిసే నువ్వు ఆ పిల్లని ఎత్తుకోలే. పాపం ఎత్తుకోమని చేతులు జాపి మరీ దగ్గరకు వస్తే ఆ పిల్లని అవాయిడ్ చేసేసావన్నమాట. నీకు కూడా తెలుసు వస్తే కనుక ఆ చంప ఈ చంప పగలగొడుతుందని చెప్పి. ఆఖరికి ఏమీ తెలియని పసిపిల్లలు కూడా నీ అబద్ధాల దాటికి తట్టుకోలేక నువ్వేం మాట్లాడుతున్నావో ఆ మాటలకు సంబంధించి అబద్ధం అని చెప్పలేక ఇటువైపు కెమెరా వైపు దీనంగా చూస్తుంటే మా అందరికీ బాధ అనిపిస్తుందిరా నిజంగా. పిల్లలు ముత్యాల్లాగున్నారు, 2 పిల్లలు ఎంచక్కా కెమెరాకి వెళ్ళి చూస్తారో. మీరు అప్పుడే పిల్లలకి ఫోను, కెమెరా, వీడియోసు ఇవి అలవాటు చేసేసారా. చాలామంది ఇళ్లల్లో చిన్నపిల్లల్ని వాటి దగ్గరకు రానివ్వరు. ఎందుకంటే చిన్నతనంలో అవి ఎడిక్ట్ అయితే పెద్దయినా కానీ వాళ్ళు ఆపరు, ఇంకా అది వాడుతూనే ఉంటారు అని చెప్పి భయపడిపోయి చిన్నపిల్లల్ని వాటి దగ్గరకు రానివ్వరు అనమాట. కానీ నీ ఇంట్లో పిల్లలకి బై బర్త్ నుంచే వాళ్ళకి కెమెరా అనేది, వీడియోలు అనేవి చూడడం అనేది అవి నేర్పిస్తున్నావు. సో నీ చేతులారా నువ్వే వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి కంప్లీట్గా నేర్పిస్తున్నావు. అయినా పిల్లల్ని అడ్డం పెట్టుకొని క్యాష్ చేసుకునే నీలాంటి వాడికి ఇలాంటి మంచి మంచి నీతి మాటలు చెప్పడం అనేది దండగా మా చెప్పు తీసుకొని మేము కొట్టుకోవాలి. నీలాంటి పనికిమాలినోడికి నీతి మాటలు చెప్పడం అంటే అంత వేస్ట్ అన్నమాట. వెదవన్నారు ఎదవ, అన్నీ ఎదవ నాటకాలు, ఎదవ మాటలు, సోంబేరి మాటలు. అసలు నీలాంటి వాళ్ళని చూస్తే నాకు చాలా అసహ్యం పడుతుందన్నమాట. మాట్లాడడానికి కూడా ఏం మాట్లాడతావురా అసలు? ఏమున్నాయిరా నువ్వు ఈరోజు ఒక్క మాట నీ దాంట్లో పర్ఫెక్ట్గా మాట్లాడిండు వీడు, పోనీ ఈ మాట కోసం ఈ వీడియో చేసిండు అనడానికి ఏమన్నా ఉందా? వెరైటీ కోసం ముసలోడితోటి ఫోన్ తీయించుకొని నేను ఆరోగ్యకరంగా ఉన్నా ఫ్రెండ్స్, నేను బాగున్నా, నా ఆరోగ్యం తొందరగా చక్కపడ్డది. ఏమైందిరా నువ్వు ఎక్కడ చచ్చావురా? నీకేమై చచ్చింది? నువ్వు కూడా కుక్కల మందతో పాటు మేకల మందతో పాటు ఒక గొర్రెల మందతో పాటు గొర్రెలాగా తయారైపోయి, మేకలాగా తయారైపోయి, కుక్కలాగా తయారైపోయి వాళ్ళల్లో ఒకటిగా బలి పశువు కింద మారిపోయావురా పనికి మాలినోడా. నీకు రెస్పెక్ట్ కూడా ఇవ్వబుద్ధి కావట్లే. ఇంతకుముందు ఇంటి పెద్ద కదా, పోనీ అరుస్తున్నాడు, చేస్తున్నాడు, పసిపిల్లల్ని చూస్తున్నాడు అనే ఒక కన్సర్న్ అనేదైనా నాకు ఉండేది. కానీ ఇప్పుడు నీలాంటి వాడు కనిపిస్తే ఆ చెప్పు తీసుకొని, ఎడంకాలు చెప్పు తీసుకొని చంపల మీద టపటప్ప కొట్టబుద్ధి అవుతుంది పనికి మాలినోడా. వాళ్లతో చేరి పిచ్చి పట్టినట్టు నటించి ఏదో హాస్పిటల్కి పోయినట్టు, యాక్సిడెంట్ అయినట్టు ప్రాంక్ వీడియోలా నీ దరిద్రపు మొహానికి. నీ మొహం చూసుకొని తగలడు అద్దంలో, ఎంత దరిద్రంగా ఉందో అసలు. ప్రాంక్ వీడియో అంట. నువ్వు సచ్చినా సరే జనాలు కూడా ఇంకా అది ప్రాంక్ అనుకుంటారు. నెక్స్ట్ ఎందుకురా మా మీద ఇలాంటి దిక్కుమాలిన ప్రయోగాలు చేసి మమ్మల్ని చంపుతున్నారు? మీ వీడియోలో ఒక కంటెంట్ లేదు, ఒక క్వాలిటీ లేదు, ఒక ఆలోచన లేదు, ఒక థియరీ లేదు, ఏదీ లేదు. సోంబేరి పనికి మాలిన వీడియోలు అంటే మీయే ఫస్ట్ ప్లేస్లో ఉంటాయన్నమాట. యూజ్లెస్ ప్రోడక్ట్స్, యూజ్లెస్ ఛానల్స్ అనే ఒక కంటెస్ట్ పెట్టినట్టయితే ఫస్ట్ ప్రైజ్ మీకే వస్తుందిరా, యూజ్లెస్ ఛానల్ అని చెప్పేసి. అంతలా ఉన్నారు మీరు. మిమ్మల్ని చూసి జనాలకు కూడా అంతలా అసహ్యం వేసిందనమాట. ఇంకెప్పుడు ఆపేసి చేస్తారు? మీకు వ్యూస్ చూస్తే అర్థం కావట్లేదు దిక్కుమాలినోళ్ళారా. మీకు వ్యూస్ డౌన్ అయిపోయింది, వ్యూస్ ఎవరు చూడట్లేరు, మీ ఛానల్ని ఎవరు పట్టించుకోవట్లేరు అనే విషయం కూడా మీకు అర్థమేసి రావట్లేదు. నిజంగా ఎప్పుడు అర్థమేసి వస్తుందో కూడా నాకైతే అర్థం కావట్లేదు అనమాట. సో మీ అందరికీ ఏమనిపిస్తుంది? నాకైతే వీళ్ళ ఛానల్ మీద అస్సలు ఒక మంచి ఒపీనియన్ అయితే లేదనమాట. పోయింది మొత్తానికి. వాళ్ళ ఇంట్లో కూడా ఎవరి మీద మంచి ఒపీనియన్ అయితే లేదనమాట. ఎవరికి వాళ్ళు సెల్ఫిష్ ఎక్కువ అయిపోయి ఉన్నోళ్ళు మాత్రమే ఉన్నారనమాట. ఇలాంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడతాము, ఎంతకని మాట్లాడతాము. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.